కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్ష లీడర్లను బయటికి రానిస్తలేదు, ప్రజల తరపున ప్రశ్నించనిస్తలేదు, అన్యాయాన్ని అడుగనిస్తలేదు. ఏంది ఇది? ప్రభుత్వమా లేకుంటే ఫాసిజమా? ఓ ఇది నేననేది కాదు, బీఆర్ఎస్ పార్టీలు అడుగుతుర్రు. పోలీస్ రాజ్యం నడుస్తున్నదా అంటున్నారు. మరి గా ముచ్చటేందనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. పాండ్రి మళ్ళా మాజీ మంత్రి హరీష్ రావు మీద కేసు పెట్టింది కదా కాంగ్రెస్ సర్కారు. అది ఎందుకు పెట్టినరో చెప్పుమంటుర్రు బీఆర్ఎస్ పార్టీలు. ఎందుకొరకు కేసు పెట్టాల్సి వచ్చింది మా హరీష్ రావు మీద? అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిల్నే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏమైంది మీ హామీల సంగతి? ఎటువాయే అని అడిగినందుక? 420 హామీలను 420 చేసిండ్రు అన్నందుక? ఏనుముల రేవంత్ రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుక? ఎందుకు పెట్టిండ్రు కేసు? మా హరీష్ రావు రుణమాఫీ గురించి అడిగినందుక? రుణమాఫీ పేరుతోని రైతులను దగా చేసిన సీఎం ఆయన హాయిగానే ఉన్నాడు. మా హరీష్ రావు మీద కేసు పెట్టుడు ఎక్కడిది అని అంటున్నారు. ఎస్ఎల్బీసీలున్న 8 మందిని కాపాడాలని అక్కడికి పోయినందుక? వాళ్ళని కాపాడుట్లా సర్కార్ ఫెయిల్ అయింది అన్నందుక? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లా సర్కార్ను ప్రశ్నించొద్దా? 14 నెలలల్లా 4 ప్రాజెక్టులు కుప్పగుల్నే అన్నందుక కేసు పెట్టింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు కదా, ఇంకెన్ని స్టేషన్లలోనైనా పెట్టుకోండి, కానీ ప్రజల తరపున ప్రశ్నించుడు ఆపం. కాంగ్రెస్ సర్కార్ జనానికి ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా మా హరీష్ రావు ప్రశ్నిస్తూనే ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెడితేనే భయపడకుండా కొట్లాడిండు మా లీడరు. అసోంటి మా హరీష్ రావుకు మీ కాంగ్రెస్ పార్టీ పెట్టే కేసులు పెద్ద లెక్కే కాదు అని అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అన్ని రోజులు కూని చేయలేరు. నిజాయితీగా కొట్లాడతాం, మా లీడర్లను నిలబెట్టుకుంటాం అని హరీష్ రావు మీద ఉన్న అభిమానాన్ని ఎల్లబోసుకుంటున్నారు. మరి చూడాలి ముందు ఏం జరుగుతాయో, ఇంకెన్ని కేసులు అవుతాయో. పొద్దుందాకుంటుంది, రాత్రి మొత్తం ఉంటుంది, జర్ర తెల్లారి నల్లొచ్చే టైంకి జప్పున కరెంటు మాయమవుతుందట. మళ్ళీ దయ్యంగిన కరెంటు కట్టుకు బంద్ చేస్తుందా ఏంది? అసలు మాకేంది ఇది అని పార్చాన్ అవుతుర్రు గీ ఊరోళ్ళంతా. మళ్ళీ గా కథ ఏందో మనం కూడా ఆడుచుకుందాం పాండ్రి. ఓర్ని కరెంటు తీగాను కట్టెకు పెట్టి అట్లా పట్టుకున్నావేందేవో అన్న, అది పాము కంటే డేంజరు. దూరం పట్టుకో. ఆ వైరు చింతాకు మందం దాకినా పానం చిటుకు అంటది. ఇంతకు ఆ కరెంటు వైరు నువ్వు అట్లెందుకు పట్టుకున్నావు? ఎక్కడ పోని కరెంటు మీ ఊరినే ఎందుకు పోతున్నది చెప్పు? ఈ సంవత్సరం కాలం నుంచి పొద్దున్న 6:30 7 గంటలకు నల్లొచ్చే టైంలో ఈ కరెంటు పోతుంది, పిల్లలకు ఈ ఇబ్బంది అవుతుంది. అగ్గో అప్పటిదాకా మంచిగానే ఉన్న కరెంటు ఎందుకు పోతున్నది? వైర్ ఎందుకు తెగిపడుతున్నది? చిత్రంగా ఉన్నది ముచ్చట. పొద్దుగాల మోటార్ లేసుడు, పవర్ లోడ్ ఎక్కువ అవుడుతోని ఇట్లా అవుతున్నది కావచ్చు. ఇగో ఇట్లా ఏడాది నుంచే ఇదే కోసట వీళ్ళది. మళ్ళా అది ఉత్త జాగా కూడా కాదట, ఎప్పటికి జనం నడిచే జాగాట. స్కూల్ పిల్లలు బస్ స్టాండ్ ఈయనే ఉన్నది. స్కూల్ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి అవుతాయి. ఒక 100 మంది పిల్లల దాకా చిన్న పిల్లలు ఉంటారు. దీనికోసం ఇక్కడనే మూత్రం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు ప్రాణాపాయ స్థితి ఉన్నది. ఇన్నారా? పానాలు పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి తొందరగా దీని సంగతి ఏందో చూడురి అని అడుగుతున్నారు. ఉత్త అడుగుడే కాదు, సబ్ స్టేషన్ కాడికి పోయి ధర్నా కూడా చేసిరట ఊరోళ్ళంతా కలిసి. అయినా కరెంట్ ఆఫీసర్లు కన్ను తెరుస్తలేరట. మెదక్ జిల్లా కర్నాల్పల్లి ఊరోళ్ళ కరెంటు కష్టాలి. మరి నిద్రపోతున్న కరెంట్ ఆఫీసర్లు ఇప్పటికైనా మేలుకుంటారో, లేకుంటే అట్లనే వదిలిపెట్టి ఎవరన్నా బలి తీసుకుంటారో ఆ మొద్దు నిద్రపోతున్న ఆఫీసర్లు.